ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు దాదాపు టెస్టుల్లో 5 నెలల పాటు విరామం లభించనుంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సీజన్ మొదలు పెట్టనుంది. అందులో భాగంగా జూన్ నుంచి ఆగస్టు నెల మధ్యలో ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో వెస్టిండీస్ జట్టుతో 2 టెస్టుల్లో తలపడనుంది. ఇక నవంబర్ డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో 2 టెస్టుల్లో పోటీ పడనుంది. ఆ తర్వాత 2026 ఆగస్టు నెలలో శ్రీలంక జట్టుతో 2 టెస్టులు ఆడనుంది టీమిండియా. అలాగే 2026 అక్టోబర్ నవంబర్ నెలలో న్యూజిలాండ్ జట్టుతో 2 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత 2027 జనవరి నుంచి ఫిబ్రవరి నెల మధ్య ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఈ సిరీస్ భారత్ లో జరగనుంది. మొత్తంగా టీమిండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో దాదాపు 10 టెస్టు మ్యాచ్లు ఆడనుంది వచ్చే WTC సీజన్ లో. దీంతో వచ్చే సీజన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ వెళ్లాలంటే టీమిండియా ఖచ్చితంగా ఈ సిరీస్ లు గెలవాల్సి ఉంటుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సైకిల్లో దాదాపు 18 టెస్టు మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆవిర్భవించిన నాటి నుంచి టీమిండియా 2 సార్లు ఫైనల్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ వెళ్లాలని టీమిండియా భావించింది. కానీ ఆట తీరు అత్యంత అధ్వానంగా ఉండడంతో వరుస ఓటములు తప్పలేదు. బంగ్లాదేశ్ సిరీస్ వరకు టీమిండియా అద్భుతంగా ఆడింది. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో 3 టెస్టుల సిరీస్ లో దారుణమైన ఓటమిని మూటగట్టుకుందో అప్పుడే టీమిండియా పతనం మొదలైంది. ఇక ఆస్ట్రేలియాలో 3-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. దీంతో WTC ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇక ఈ సీజన్ లో WTC ఫైనల్ చేరుకున్న జట్లు ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు.